వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. చూస్తే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. మోడీ గారు ఎస్టర్డే ఈవినింగ్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక బిగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ వార్నింగ్ వల్ల కొన్ని రిలేటెడ్ కంపెనీస్కి, ఆయిల్ మార్కెటింగ్ రిలేటెడ్ కంపెనీస్కి 1,20,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ రెవెన్యూ అయితే మాత్రం మిస్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటుందని చెప్పి ఒక అప్డేట్ కూడా వచ్చింది. సేమ్ టైం వార్ గురించి స్లోగా మళ్ళీ కూడా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. వీటి గురించి, మోడీ గారు ఇచ్చిన వార్నింగ్ గురించి, గిఫ్ట్ నిఫ్టీ చూపిస్తున్న గ్యాప్ డౌన్ గురించి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇంకోటి గోల్డ్ అండ్ సిల్వర్ మొమెంటం ఇచ్చిన వాటివి అండ్ అలానే బిట్ కాయిన్ గురించి, ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అలానే మీ అందరికి అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీ అందరికి ఇంకోటి చెప్పాలి, ఈరోజు హనుమాన్ జయంతి కారణం వల్ల ఎడిటర్ అవైలబుల్గా లేరు. సో డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 వీడియోస్ కూడా ఎడిటర్ ఉండరు కాబట్టి స్క్రీన్ రికార్డ్తోనే నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో ఎక్కడైనా కానీ వీడియో రెజల్యూషన్లో కానీ ఆడియో క్వాలిటీ కానీ మిస్ అయితే మాత్రం కొంచెం యాక్సెప్ట్ చేయండి. ఓకే, నా కమింగ్ టు ద పాయింట్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటే, డౌ జోన్స్ 95 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ 27 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. వాటిని పాజిటివ్ అనే దానికన్నా న్యూట్రల్ అనుకుంటే బెటర్. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మీరు చూసుకుంటే 0.19% డౌ జోన్స్ క్లోజ్ అయితే, నాస్డాక్ ఏమో 0.1% అయితే మాత్రం క్లోజ్ అయింది. ఎనీథింగ్ లెస్ దాన్ 0.3 ఆర్ 0.5% కానీ ఉంటే దాన్ని మనం కంప్లీట్గా న్యూట్రల్గా యాక్సెప్ట్ చేయొచ్చు. సో దిస్ ద ఫస్ట్ పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఏదైతే కరెంట్లీ మనకి డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ న్యూట్రల్గా క్లోజ్ అయినాయో ఆ రెండింటిని కూడా మనం యూఎస్ మార్కెట్ సైడ్ నుంచి అయితే మాత్రం లిటిల్ బిట్ ఓకే, సో మార్కెట్స్ కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్తున్నాయని మనకు అర్థమవుతుంది. ఇంకోటి నిన్న ఈ రెండు పాజిటివ్గా క్లోజ్ అయిన S&P 500 విక్స్ 7% స్పైక్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే యూఎస్ మార్కెట్స్కి లోకల్లో అంటే వాళ్ళకి ఇంటర్నల్గా కొన్ని స్టాక్స్లో ఎర్నింగ్స్ ఉండడం, మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్స్ ఉండడంతో గ్లోబల్ అన్సర్టెనిటీస్కి కొంచెం న్యూట్రల్గా రియాక్ట్ అయినాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్లో క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. వాట్ ఈజ్ మీన్ బై మిక్స్డ్? కొన్ని ఇండైసెస్ పాజిటివ్, కొన్ని ఇండైసెస్ నెగిటివ్గా ఉన్నాయనుకోండి, అప్పుడు వాటిని మనం మిక్స్డ్గా పరిగణలోకి తీసుకుంటామన్నమాట. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చెక్ చేసుకుంటే డవ్ ఫ్యూచర్స్ కరెంట్లీ -2లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ -94లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే డవ్ జోన్స్ కానీ నాస్డాక్ కానీ ఈ రెండు కూడా ప్రెజెంట్ రైట్ నౌ ఫ్లాట్ విత్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ ఏమో 23,658లో అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతున్నట్టు చూపెడుతుంది. మనకి నిఫ్టీ 50 ఫ్యూచర్స్ ఎస్టర్డే క్లోజ్ అయింది 23,868. 868 అంటే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది 658. సో అప్రాక్సిమేట్లీ 200 పాయింట్స్ నెగిటివ్ సైడ్ అయితే మాత్రం గిఫ్ట్ నిఫ్టీ చూపెడుతుంది. నిన్న యూఎస్ మార్కెట్స్ న్యూట్రల్గా ఉన్నా మన గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్గా చూపెడుతుందంటే ఏడిఎస్ కన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోదాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో 3.2% నెగిటివ్, ఇన్ఫోసిస్ 4% నెగిటివ్, విప్రో 2.5% నెగిటివ్, ఐసిఐసి బ్యాంక్ 1.47% నెగిటివ్. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.5% ఫాల్ అయిందా? లేదు, కేవలం 2%. అంటే ఎక్స్ట్రా 1% ఫాల్ ఆల్రెడీ మనకి చూపెడుతుంది. ఐసిఐసి బ్యాంక్ ఏమో 0.13% న్యూట్రల్, అండ్ ఇక్కడేమో ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్ ఏమో అప్రాక్సిమేట్లీ 1.5% నెగిటివ్. సో బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ అలానే ఐటీ స్టాక్స్లో ఇన్ఫోసిస్ న్యూట్రల్ కానీ 4% క్రాష్ అయింది. విప్రో న్యూట్రల్ కానీ విప్రోలో కూడా ఇక్కడ 2.5% క్రాష్ కనపడుతుంది. అంటే ఏడిఆర్స్లో క్లియర్గా మనకి ఫాల్ అనేది కంటిన్యూ అవుతున్నట్టు క్లారిటీగా కనపడుతుంది. దీని ప్రకారంగా గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం కరెంట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉండేటట్టు ఏడిఆర్స్ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇండియన్ రూపీ ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయింది 95.495. కామోడిటీస్లో క్రూడ్ ప్రైస్ని చూస్తే బ్రెంట్ ఆయిల్ ఏమో 105.25 దగ్గర ఉంది. క్రూడ్ ఆయిల్ WTI ఏమో 99.07 దగ్గర అయితే మాత్రం ఉంది. క్రూడ్ ప్రైస్ పైక్ అవుతుంది, రూపీ ఆల్ టైమ్ లోకి వెళ్తుంది. అయితే మీరు అనొచ్చు, రూపీ ఆల్ టైంలో క్రూడ్ ప్రైస్ పెరుగుతుందంటే వార్ పరంగా ఏదైనా అన్సర్టెనిటీస్ ఉండే ఉండొచ్చు. కానీ యూఎస్ మార్కెట్స్ న్యూట్రల్గా ఉండి మన ఇండియన్ మార్కెట్సే ఎందుకు అంత ఎక్కువగా రియాక్ట్ అవుతున్నాయి? క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా. వార్ పరంగా అప్డేట్స్ అయితే మాత్రం మన మార్కెట్స్ కూడా న్యూట్రల్గానే రియాక్ట్ అవ్వాలి. అంటే ఫ్లాట్ విత్ పాజిటివ్, ఫ్లాట్ విత్ నెగిటివ్. కానీ మన మార్కెట్స్ కూడా నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్. ఈవెన్ ఎస్టర్డే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా
అతను ఒక బిగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో అతను చెప్తున్న దాని ప్రకారంగా ఇక్కడ క్లియర్గా చూడండి. కోవిడ్-19 లాంటి పాండమిక్ లాస్ట్ టైంలో ఏదైతే మనం చూసామో అట్లాంటి కైండ్ ఆఫ్ పాండమిక్ అనేది లాస్ట్ 1 డికేడ్‌లో అండ్ ఎప్పుడు కూడా అట్లాంటిది రాలేదని నేను అనుకున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ కూడా అదే కైండ్ ఆఫ్ పాండమిక్ ఇండియాలో అంటే ఇండియాలో వస్తుంది. అండ్ సేమ్ టైం కోవిడ్కి ఎలా అయితే అందరం కలిసికట్టుగా పోరాడామో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ కూడా మనం అలానే కలిసికట్టుగా పోరాడాలి. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఒకటే, గ్లోబల్ కంట్రీస్ మీద ఈ టైంలో మనం డిపెండ్ అయితే మన ఇండియన్ రూపీ వీక్ అవుతుందని ఇప్పటికీ కూడా నేను అదే రేస్ చేస్తున్నాను. అదే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, డబుల్ డౌన్ అని చెప్పేసి. అంటే మళ్ళీ కూడా నేను అదే చెప్తున్నాను. ఏంటంటే క్రూడ్ ఆయిల్ పైన సేమ్ టైం వచ్చేసరికి గోల్డ్ పైన మనం ఎక్కువగా బయ్యింగ్ చేయకూడదు, వాటి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు. అలా డిపెండ్ అవ్వకూడదు అని అంటే మెజారిటీ ఆఫ్ ద మన ఇండియాలో ఉన్న పీపులే రెస్పాన్సిబుల్గా తీసుకొని పెట్రోల్ డీజిల్ యూసేజ్ని తగ్గించండి, ఎలక్ట్రిక్ బస్సెస్ని యూజ్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సేమ్ టైం వచ్చేసరికి పెట్రోల్ డీజిల్ నెసెసరీ ఉంటేనే మీ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ని యూజ్ చేయండి, లేకపోతే మాత్రం యూజ్ చేయొద్దు. గోల్డ్ కూడా చాలా ఎక్కువగా కొంటున్నారు, ఒక సంవత్సరం వరకు దాన్ని కొనొద్దు అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్నే ట్రై చేయండి. ప్రైవేట్ కంపెనీస్కి, గవర్నమెంట్ ఆఫీసెస్కి నేను కోరుకునేది ఒకటే, వర్చువల్ మీటింగ్స్ని కంటిన్యూ చేయండి అని చెప్పి మోడీ గారు అయితే మాత్రం స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే ఈ స్టేట్మెంట్స్ వల్లే గిఫ్ట్ నిఫ్టీ ఇంకా నెగిటివ్ సైడ్ వచ్చేసింది. గోల్డ్ రిలేటెడ్ కంపెనీస్, సేమ్ టైం పెట్రోల్ డీజిల్ రిలేటెడ్ కంపెనీస్ అంటే పెయింట్ సెక్టార్ కానీ, సేమ్ టైం వచ్చేసరికి ఆ పెయింట్ సెక్టార్ పక్కన పెట్టేయండి. సో ఆటో సెక్టార్ కానీ, ఆటో కాంపోనెంట్స్ రిలేటెడ్ కంపెనీస్ కానీ, అండ్ అలానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా నెగిటివ్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏవియేషన్ రిలేటెడ్ కంపెనీస్ కానీ మోస్ట్లీ నెగిటివ్ సైడ్ వెళ్తాయి. జ్యువెలరీ కంపెనీస్ కూడా నెగిటివ్గానే వెళ్తుంది. నిన్న ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది, అతను నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఫస్ట్ క్వార్టర్లీలో ఫైనాన్షియల్ ఇయర్ 26-27 ఫస్ట్ క్వార్టర్లీలో 1,20,000 కోట్ల రూపాయలు లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయని క్లారిటీగా చెప్తున్నారు. దీనివల్ల హిందుస్థాన్ పెట్రోలియం, ఐఓసిఎల్, బీపీసీఎల్ లాంటి కంపెనీస్కి అయితే మాత్రం నెగిటివ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మన ఇండియాలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆ త్రీనే. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆబ్వియస్లీ లాస్ ఫేస్ చేస్తున్నాయనంటే ఆయిల్స్ రిఫైనింగ్ చేసే కంపెనీ కూడా నెగిటివ్గానే మారుతుంది కదా, అదే రిలయన్స్. సో రిలయన్స్ని కూడా నెగిటివ్గా టర్న్ చేసే ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ మన ఇండియాలో గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపించడానికి. సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే, ట్రంప్ ఎస్టర్డే ఒక స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే క్లియర్గా మీరు ఈ 2 పారాగ్రాఫ్స్ని చూస్తే, అంటే పారాగ్రాఫ్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న దాని ప్రకారంగా ప్రెజెంట్ ఉన్న సీజ్ ఫైర్ అయితే మాత్రం వీక్ అవుతుందని నాకు అనిపిస్తుంది అని అంటే సింపుల్ చెప్పాలంటే కరెంట్లీ ఉన్న సీజ్ ఫైర్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ క్లోజ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. సీజ్ ఫైర్ ప్రకారంగా డీల్ అవుతుందని నేను అనుకోవట్లేదు. స్లోగా సీజ్ ఫైర్ వీక్ అయిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. మేబీ ఇలాంటి సిచ్యువేషన్లోనైతే మాత్రం ఇరాన్ని వదిలిపెట్టకుండా మేము బాంబింగ్ చేయడానికి రెడీ అవ్వబోతున్నాము అని చెప్పి క్లారిటీగా ట్రంప్ అయితే మాత్రం అదర్ స్టేట్మెంట్స్ కూడా చేశారు. యాక్చువల్గా ట్రంప్ వార్నింగ్ అంటే బిగ్ వార్నింగ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారంటే, ఎస్టర్డేనే ట్రూత్లో అతను ఒక పోస్ట్ చేశారు. ఏంటి, ఇంతకుముందు బ్యారక్ ఒబామా కూడా ఇరాన్తో పోరాడలేక ఇరాన్తో జాయింట్ కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్ తీసుకొని $1.7 బిలియన్ వాళ్ళ మీద విధించిన శాంక్షన్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేస్తారు. ఇరాన్కి ఫినాన్షియల్గా సపోర్ట్ వచ్చిందని. మళ్ళీ ఇప్పుడు యూఎస్ కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్కి కానీ తీసుకొస్తే మాత్రం డెఫినెట్గా ట్రంప్ మీదకి నెగిటివిటీ వస్తుంది. ఇలా నెగిటివిటీ వస్తే నెక్స్ట్ మంత్లోని ట్రంప్కి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కానీ ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ట్రంప్ అయితే మాత్రం థ్రెటన్ ఇస్తున్నట్టు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళు కూడా అటు సైడ్ నుంచి అలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్సే చేస్తున్నారు. ఇరాన్ కూడా ట్రంప్ చెప్పిన వాటి మీద ట్రంప్ చెప్పిన వాటి మీద ఇరాన్ రిప్లై ఇస్తూ మీ అందరికీ కూడా ఒక గుణపాఠం ఇవ్వడానికైతే మాత్రం మేము సిద్ధంగా ఉన్నామని స్టేట్మెంట్లు చేశారు. ఇద్దరి మధ్య కూడా అగ్రెసివ్ మోడ్ స్టేట్మెంట్స్ ఉండడంతో క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే మాత్రం హైక్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తే క్రూడ్ ఆయిల్ అంటే బ్రెంట్ ఆయిల్ 1% పాజిటివ్ సైడ్ వెళ్తుంటే క్రూడ్ ఆయిల్ WTI 1.18% హయ్యర్ సైడ్ అయితే మొమెంటం ఇస్తుంది. కరెంట్లీ ఏదైతే బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ రెండు కూడా హయ్యర్ సైడ్ మొమెంటం ఇస్తున్నాయో ఇది ఇంకొంచెం గిఫ్ట్ నిఫ్టీని డ్రాగ్ చేస్తుంది. ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడా ఇప్పుడు సడన్గా ఫాలో అవడానికి కూడా కారణం అదే. ఒక పక్క గ్లోబల్ పరంగా వార్ సిచ్యువేషన్స్ అన్సర్టెనిటీగా ఉండడం, ఇంకో పక్క మోడీ గారి స్టేట్మెంట్స్ మళ్ళీ కూడా అదే పాయింట్స్ని రైజ్ చేస్తూ మాట్లాడడంతో
మార్కెట్స్లో కొంచెం సీరియస్ కన్సర్న్ అయితే మాత్రం వచ్చింది. ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐఐ ఆన్ ఎస్టర్డే 8,437 crores సెల్ చేస్తే డిఐఎంఓ 5,939 crores బై చేశారు. ఎఫ్ఐఐ అంతలా సెల్ చేయడానికి రీజన్ ఏంటంటే గ్రో కంపెనీకి 6 months లాక్-ఇన్ పీరియడ్ అయిపోయింది. అప్రాక్సిమేట్లీ 4.182 million షేర్స్ అయితే మాత్రం లాక్ అయినాయి. 68% అవుట్ స్టాండింగ్ షేర్స్. మేబీ ఆ వాల్టాలిటీ కూడా అందులో కనిపించిందని నేను అనుకుంటున్నాను. సో మేబీ అందువల్ల ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ నెంబర్ అంత కనిపించిందేమో అనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ వాళ్ళు ఫ్యూచర్ సైడ్ పొజిషన్స్ ఫ్రెష్గా బిల్డ్ చేస్తున్నారు. 2,21,000 పొజిషన్స్ బిల్డ్ అయ్యి ఉన్నాయి. అంటే 10,857 పొజిషన్స్ని ఫ్రెష్గా యాడ్ చేశాడు. ఇండెక్స్ ఆప్షన్స్ సైడ్ కూడా 7,11,000 పొజిషన్స్ అయితే మాత్రం యాడ్ అయ్యి ఉన్నాయి. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం 2,80,000. సో 38,139 పొజిషన్స్ అయితే మాత్రం యాడ్ అయ్యి ఉన్నట్టు కనపడుతుంది. ఎఫ్ఐఐ అండ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇద్దరివి కూడా పొజిషన్స్ అయితే మాత్రం నెగిటివ్గానే ఉన్నాయి. రెండు పొజిషన్స్ కూడా ఏదైతే నెగిటివ్గా ఉన్నాయో కరెంట్లీ మార్కెట్లోని అదే బియర్ మూమెంటం కంటిన్యూ అవుతుందేమో అనేది నా ఒపీనియన్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎన్ అనదర్ పాయింట్. నా మార్కెట్స్ పరంగా చెక్ చేసుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఎప్పుడైనా కానీ ఎఫ్ఐఐ అండ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇద్దరు కూడా బేరిష్ పొజిషన్స్ బిల్డ్ చేస్తుంటే ఎనీ పాజిటివ్ మూవ్ అది మార్కెట్లో నెగిటివ్ సైడ్ లీడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎలా చెప్పగలిగావు? ఎస్టర్డే కూడా చూడండి, అండ్ ఒకనొక స్టేజ్లో నిఫ్టీ కూడా ఎస్టర్డే కొంచెం రీకవరీ అవ్వడానికి ట్రై చేసింది. మీరు చూస్తే ఆఫ్టర్ గుడ్ డౌన్ఫాల్ రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే 50% కూడా రికవరీ అవ్వలేదో లిటిల్ బిట్ రికవరీ ఇమీడియట్గా డ్రాప్ అయితే మాత్రం వచ్చింది. అంటే సో ఎనీ రికవరీ ఆర్ ఎనీ పాజిటివ్ మూమెంటం ఆ హయ్యర్ లెవెల్స్ని షార్ట్ చేయడానికి ఉపయోగించుకుంటారు. వాళ్ళ పొజిషన్స్ కానీ ఎక్కువగా నెగిటివ్లో ఉంటాయి. సో లుక్స్ లైక్ నిఫ్టీ 50కి మనం 23,800 డ్రా చేసుకున్నాం. సో లుక్స్ లైక్ నిఫ్టీ అయితే మాత్రం గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. ఎనీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎనీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఒకవేళ ఫస్ట్ 1 hour కానీ ఈ సపోర్ట్ లెవెల్ బిలో కానీ సస్టైన్ అయితే మేబీ ఈరోజు మార్కెట్ బీరీస్ ట్రెండ్లో ఎండ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేబీ 2 scenarios ఉన్నాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత నిన్నట్లాగే సేమ్ స్టార్టింగ్ ఫ్యూ మినిట్స్ డ్రాప్ అయ్యి తర్వాత రికవరీ అయిందని అనుకోండి. ఎనీథింగ్ రికవరీ అయినా కానీ టుడేస్ హై చూడండి, హై బ్రేక్ అవ్వకపోతే మళ్ళీ ఫాలో అవుతుంది. లేదా హై బ్రేక్ అయిందనుకోండి మోస్ట్లీ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ వరకు వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ ఫాలో అవుతుంది. లేదని అనుకుంటే మాత్రం మార్కెట్ కొంత కన్సాలిడేషనే డిక్లైన్ అవుతుంది. ఫస్ట్ 1 hour కానీ ఈ సపోర్ట్ లెవెల్ బిలో కానీ సస్టైన్ అయితే మాత్రం ఈరోజు డే మాత్రం బేరిష్ షేడ్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. 2 వరకు కానీ కంటిన్యూస్ బేరిష్ షేడ్ కనపడితే ఇక్కడ క్లియర్గా చూడండి, రీసెంట్ హై 24,500, ఇప్పుడు 23,800, 700 పాయింట్స్ డిక్లైన్ అయింది కదా. ఇంకా పడితే మాత్రం స్ట్రైట్ అవే ఫాలో అయింది కాబట్టి 2 తర్వాత షార్ట్ కవరింగ్ చూడొచ్చు. 2 తర్వాత ఎప్పుడు షార్ట్ కవరింగ్ చూస్తాం? 2 వరకు కంటిన్యూస్ బేరిష్ షేడ్ ఉంటేనే షార్ట్ కవరింగ్ చూస్తామన్నమాట. నెక్స్ట్ వన్ మీరు అర్థం చేసుకోవాల్సింది సెన్సెక్స్. సెన్సెక్స్ పరంగా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ బ్రేక్ అయింది, విచ్ ఈస్ 76,300. కరెంట్లీ సెన్సెక్స్ దీని బిలో కూడా హోల్డ్ చేయగలిగింది. సో మేబీ ఫర్దర్గా సెన్సెక్స్ అయితే మాత్రం దీని బిలో హోల్డ్ చేయాలి అని అంటే ఫస్ట్ 1 hour క్యాండిల్ కానీ దీని బిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కూడా సస్టైన్ అవ్వగలిగితే మాత్రం ఫర్దర్గా ఫార్ చూస్తాం. సెన్సెక్స్కి 75,000 సైకలాజికల్ నెంబర్ ఉంది, అది బ్రేక్ అవుతుందా లేదా అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి. ఆన్ ద అదర్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా 54,200 సపోర్ట్ లెవెల్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ దీని బిలోనే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. రీటెస్ట్ చేసైనా ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి కూడా ఉన్నాయి. when it comes to fin nifty కూడా 25,555. if it breaks or if it sustains below maybe డ్రాప్ అవడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది అనదర్ పాయింట్. నా బిట్ కాయిన్ పరంగా చూసుకుంటే కరెంట్లీ బిట్ కాయిన్ అయితే మాత్రం 81,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మీ అందరికి కూడా మనం ఒక పాయింట్ మాట్లాడుకునేది ఎస్టర్డే గుర్తుందనుకుంటా. ఈ సపోర్ట్ లెవెల్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్ సస్టైన్ అయినంత వరకు బిట్ కాయిన్ స్లోగా పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో బిట్ కాయిన్ కరెంట్లీ ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయింది. సో కొంచెం డిప్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కొంచెం డిప్ అయింది, మళ్ళీ స్లోగా బిట్ కాయిన్ వచ్చేసరికి 84,500 వరకు మొమెంటం ఇవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. అయితే 1 పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి స్లోగా మొమెంటం ఇస్తునేటప్పుడు మాత్రం 84,500 దగ్గర అలానే కానీ మొమెంటం ఇస్తూ ఉంటే మాత్రం మేబీ అక్కడి నుంచి 92,000 కూడా వెళ్ళొచ్చు. సో బిట్ కాయిన్ ఇప్పుడు ఇనిషియేట్ చేసుకున్నా కానీ బిలో స్టాప్ లాస్ పెట్టుకొని 84,000 వరకు అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది నా ఒపీనియన్. ఇది బిట్ కాయిన్ పైన వ్యూ అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్,
గోల్డ్ పరంగా అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో గోల్డ్ అయితే మాత్రం కంప్లీట్ కన్సల్టేషన్ మోడ్లో ఉంది. సో రీసెంట్గా బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ పెరిగింది. క్రూడ్ ఆయిల్ స్పైక్ అవ్వడం గోల్డ్ని డ్రాగ్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, క్రూడ్ స్లోగా ఇప్పుడు 105 ఉంది, స్లోగా అలానే 106 110కి అట్లా మూవ్ అవుతుంటే గోల్డ్లో డిక్లేర్ అయితే మాత్రం వచ్చుద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి గోల్డ్ పరంగా బై చేద్దని చెప్పడం కూడా కొంచెం గోల్డ్లో వాలటాలిటీ అయితే మాత్రం పెంచుతుంది. సిల్వర్ పరంగా స్ట్రాంగ్ మూమెంటం కనిపించడానికి ఎస్టర్డే మోడీ గారు రెన్యూబుల్ మీద ఎక్కువగా స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఈవీని ఎంకరేజ్ చేస్తూ ఉండడంతో సిల్వర్ యొక్క డిమాండ్ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి కదా, ఎందుకంటే వీటికి స్పేర్ పార్ట్స్లో ఎక్కువగా యూజ్ చేసేది సిల్వరే. సో అందువల్ల సిల్వర్ ప్రైస్ అయితే మాత్రం కంటిన్యూస్ పెరుగుతుంది. రీసెంట్ స్వింగ్ కూడా బ్రేక్ అయింది కాబట్టి, సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే రీసెంట్ స్వింగ్ బ్రేక్ అయిందో ఇప్పుడు రైట్ నో రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. గోల్డ్, సిల్వర్, సేమ్ టైం వచ్చేసరికి బిట్ కాయిన్, ఈ 3 వాటిలో కూడా మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దామని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకైతే మాత్రం డెఫినెట్గా మీకు 24/7 యాక్టివ్గా ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్ అనదర్ పాయింట్. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే కొన్ని కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి, వాటి గురించి కూడా నేను మీకు చెప్తాను. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఎర్నింగ్స్ అయితే మాత్రం వచ్చినాయి. రెవెన్యూ 41% పెరిగితే ఎబిటా 86.9% పెరిగింది. మార్జిన్స్ వచ్చేసరికి 50% అయితే మాత్రం ఇంప్రూవ్ అయినట్టు కనపడుతుంది. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే అప్ సైడే వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ మాత్రం 9% డిక్లైన్ అయింది. మేబీ ఇది జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి లిటిల్ బిట్ డ్రాగ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. హెరిటేజ్ ఫుడ్ నెంబర్స్లో రెవెన్యూ మాత్రమే పెరిగింది, రెస్ట్ నెంబర్స్ అన్నీ కూడా వీక్గానే వచ్చినాయి. మేబీ ఇది హెరిటేజ్ ఫుడ్ కంపెనీస్ని కూడా డ్రాగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్టర్డే హెరిటేజ్ ఫుడ్ 5% వరకు పెరిగిపోయింది. ఈరోజు రిజల్ట్స్ న్యూట్రల్ విత్ నెగిటివ్గా రావడంతో మేబీ ఇది డ్రాగ్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఇండియన్ హోటల్స్ నెంబర్స్లో రెవెన్యూ పెరిగింది, ఎబిటా పెరిగింది, కానీ మార్జిన్స్ డిక్లైన్ అయినాయి. నెట్ ప్రాఫిట్ కూడా పెరిగింది. నెంబర్స్ చూస్తే బాగానే ఉన్నాయి, కానీ ఎబిటా మార్జిన్ డిక్లైన్ అయింది కాబట్టి కొంచెం న్యూట్రల్గా వచ్చిందని మనం అనుకోవచ్చు. జేమీఏ మాటో నెంబర్స్ అయితే మాత్రం 12% రెవెన్యూ పెరిగితే ఎబిటా 20%, మార్జిన్స్ 80 బేసిస్ పాయింట్స్, నెట్ ప్రాఫిట్ 11.8% అయితే ఇంప్రూవ్ అయింది. మేబీ ఇది జేబీఎం ఆటోని హైయర్ సైడ్ మొమెంటం తీసుకురావచ్చు. సిర్మా ఎస్జిఎస్ నెంబర్స్ కూడా పాజిటివ్గానే వచ్చినాయి. అనంతరాజ్ నెంబర్స్ న్యూట్రల్ విత్ నెగిటివ్గా వచ్చినట్టు కనపడుతున్నాయి. ఆన్ ద అదర్ సైడ్ జేబీ కెమికల్స్ నెంబర్స్లో నెట్ ప్రాఫిట్ 30% డిక్లైన్ అయింది, కొంచెం నెగిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నువామా వెల్త్ యొక్క టోటల్ ఇన్కమ్ 15.8% పెరిగితే నెట్ ప్రాఫిట్ 6% ఇంప్రూవ్ అయింది. డివిడెండ్ 14 రూపీస్ పర్ షేర్ అయితే మాత్రం అనౌన్స్ చేశారు. బట్ ఇది క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్, ఇయర్లీ కంపారిజన్ చూసుకోవడం మనం డిసైడ్ అవ్వాలి. గ్రో కంపెనీ కొంచెం ఫోకస్ చేయండి, 6 మంత్స్ లాకిన్ పీరియడ్ అయిపోయింది. సో ఇవి మేజర్గా ఉన్న స్టాక్స్ అయితే మాత్రం. ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు కవర్ చేస్తాను. క్లియర్ కట్గా ఇప్పటివరకు చెప్పిన అప్డేట్స్ క్లారిటీ మీకు అంతా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.